నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. విపరీతమైన ఉక్కపోత చెమటతో ఇప్పటి నుంచే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాలలోని 31 మండలాలలో వడగాలులు వీచాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడే ఇలా ఉంటే మేలో ఎలా ఉంటుందో అని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఏపీలో పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం 2.6 డిగ్రీల నుంచి 2.9 డిగ్రీల వరకు రోజువారీ ఉష్ణోగ్రతలు పెరిగాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, రాబోయే 2-3 రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని, వడగాలులు వీచే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు వీచే ప్రభావం చూపుతోంది. ఈ మండలాల్లో ప్రజలు ఎండ సమయంలో బయటకు వెళ్లకుండా ఉంటే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. వడదెబ్బ తగిలే అవకాశమున్న కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వీలైనంత వరకు బయటకి రాకపోవడమే మంచిదని చెబుతున్నారు. ముసలివారు, చిన్నపిల్లలు బయటకు రాకుండా ఉంటే మంచిదంటున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాలలో 42 డిగ్రీలు, కర్నూలులో 41.9 డిగ్రీలు, కడపలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే అనంతపురం జిల్లాలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.